మా అబ్బాయి విజయవాడలో చదువుతున్నాడు. అదే రోజు రీఓపెనింగు. అదే రోజు మా అబ్బాయి బర్త్‌డే. మేము విజయవాడ నుంచి మచిలీపట్నంకెళ్ళాము. అక్కడ పాండురంగని దర్శనం చేసుకోవాలని. రెండవ అతి పెద్ద చిలకలపూడి ఆలయము, పాండురంగుని ఆలయము, పాండురంగ స్వామి ఆలయము. ఆ ప్రగణంలోని ఉన్న 350 ఏళ్ల నాటి అశ్వంథ వృక్షం కూడా ఇక్కడ ఉంది విశేషము. తనని నమ్మిన భక్తుల కోసం తానే స్వయంగా వచ్చి ఆలయం నిలిచిన దివ్యక్షేత్రమే చిలకలపూడి పాండురంగ క్షేత్రము. పండరీపురంలో నిర్మించిన ఆలయము. గోపురము అనగానే ఇక్కడ కూడా అద్భుతంగా ఉన్న ఈ ఆల గోపురము భక్తులకి పరమానందంగా చేసింది. చాలా బాగుంది. ఇక్కడ దేవుని దర్శనం చేసుకుంటారు కదా, కానీ ఇక్కడ పాండురంగ దగ్గర పాదాల్లో ముక్కుతారు. దగ్గరగా ఉండి చాలా అదృష్టం చేసుకోవాలండి. అబ్బాయి బర్త్‌డే రోజు ఆ పాండురంగ దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంకా గుళ్ళు కూడా ఉన్నాయి పక్కనే. మేము దర్శనం లేట్ అయిపోతుందని. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ మచిలీపట్నం అంటేనే ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ చాలా ఉంటాయి. మీరు కూడా వెళ్ళి 1 గ్రామ్ గోల్డ్ కొనండి. చాలా హోల్సేల్ తక్కువగా